ఇంజ్యూరీ అయిన వెంటనే మనము ఏం చేయాలి అన్నది చెప్తాను. సో, మనము రైస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. రైస్ అంటే ఆర్ ఫర్ రెస్ట్, ఐ ఫర్ ఐస్, సి ఫర్ కంప్రెషన్, ఈ ఫర్ ఎలివేషన్. సో, ఏదన్నా పార్ట్ ఎగ్జాంపుల్ మనం యాంకిల్ స్ప్రెయిన్ అయింది అంటే గనక, ఆ పార్ట్‌ని మనం రెస్ట్ ఇవ్వాలి. సో, అంటే దాని మీద లేచి పరిగెత్తడం గానీ, ఎక్కువ యాక్టివిటీ చేయడం ఇట్లాంటిది చేయకూడదు. నెక్స్ట్ ఐస్ ప్యాక్ పెట్టాలి. సో, ఐస్ పెట్టడం వల్ల మనకి స్వెల్లింగ్ తగ్గుతుంది, ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది, మనకి పెయిన్ రిలీఫ్ ఉంటుంది. నెక్స్ట్ కంప్రెషన్. సో, ఏదైనా మనకి పక్కనే ఉండే ఎలాస్టిక్ బ్యాండేజ్ కానియ్యండి, ఏదైనా క్లాత్ కానియ్యండి, దాన్ని చుట్టూతా మనం ఇంజ్యూర్ అయిన పార్ట్ చుట్టూతా మనం ర్యాప్ చేసి పెడితే కంప్రెషన్ వస్తుంది. కంప్రెషన్ వల్ల మనకి ఇన్‌ఫ్లమేషన్, స్వెల్లింగ్ అనేది పెరగకుండా ఉంటుంది. ఈ ఫర్ ఎలివేషన్. మనం ఏదైనా ఇంజ్యూర్డ్ పార్ట్‌ని మనము హార్ట్ లెవెల్ కన్నా కొంచెం ఎత్తులో పెట్టేసి ఉంచితే గనక, మనకు ఆ నొప్పి, వాపు అనేది తగ్గి ఉంటది. సో, అక్యూట్ ఇంజ్యూరీస్ అప్పుడు ఆర్ఐసీఈ ఇది గుర్తుపెట్టుకోవాలి. థాంక్ యూ.